Hi guys, welcome to Crick Chat with Venkatesh. మన టీమ్ వైజ్ ఆక్షన్ పర్ఫార్మెన్స్ రివ్యూలో ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మాట్లాడతాం. ఢిల్లీ క్యాపిటల్స్ ఆక్షన్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దే ప్రాబబ్లీ హ్యాడ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే వాళ్ళకి 5 ఫారిన్ ప్లేయర్స్ కావాలి, మంచి మంచి ఫారిన్ ప్లేయర్స్ని, ముఖ్యంగా 4 బేస్ ప్రైస్లో చాలా భలే మంచి చౌకబేరంగా కొట్టేశారు. ఎవరెవరు మీరు చూడండి. మిల్లర్ ఈజ్ ఏ ప్రూవెన్ టాలెంట్ ఇన్ దిస్ ఫార్మాట్. మిల్లర్, ఎన్గిడి, బెన్ డకెట్, వెరీ వెరీ ఎక్సైటింగ్. ఫస్ట్ టైం ఆడుతున్నారు ఐపీఎల్, బట్ వీ నో హిజ్ ఎబిలిటీ ఈజ్ అగ్రెసివ్ బ్యాటింగ్. అండ్ కైల్ జేమిసన్, 4 కూడా 2 crores బేస్ ప్రైస్లో వాళ్ళు ఆశ్చర్యపోయారు. అందుకే వాళ్ళు ఏంటంటే దే వెంట్ ఫర్ ఏ బిగ్ అమౌంట్ ఫర్ ఏ న్యూ కమర్ ఆకిబ్ నబీదర్ కోసం పెద్ద అమౌంట్ పెట్టారు. 8.4 crores పెట్టారు. డిజర్వింగ్, అతను మంచి టాలెంటెడ్ ప్లేయర్, బట్ ఈజ్ నాట్ అన్ యంగ్స్టర్ ఆఫ్ కోర్స్. బట్ అతన్ని మీద పెద్ద అమౌంట్ పెట్టారు. ప్రథమ్ నిశాంక మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్, మొన్న రీసెంట్గా ఏషియా కప్లో ఇండియా మీద సెంచరీ కూడా చేశాడు. చాలా చాలా ఎక్సైటింగ్ శ్రీలంకన్ ప్లేయర్. అతని కోసం ఒక 4 కోట్లు పెట్టారు. అంటే అది కూడా పెద్ద అమౌంట్, ఇంకా 4 కోట్లు పెట్టి తీసుకున్నాను. సో ఇవి వాళ్ళ మేజర్ బైస్. ఆల్రెడీ టీమ్ సెట్ అయి ఉంది. ఆ ఫారిన్ ప్లేయర్స్ని వాళ్ళకి కావాల్సిన వాళ్ళు తీసుకున్నారు. అండ్ ఆల్సో దే గాట్ పృథ్వీ షా గతంలో వాళ్ళకి ఆడినవాడే. పృథ్వీ షా గురించి అతను యాటిట్యూడ్ ప్రాబ్లం అది ఇది అని చెప్పి అందరూ పెద్దగా ఇష్టపడలేదు. బట్ అతను 75 lakhsకి ఈ టీంలో ఆడాడు కాబట్టి, ఈ టీం కల్చర్ తెలుసు కాబట్టి అతను కూడా తీసుకున్నారు. సో వాళ్ళకి అన్ని రకాలుగా టీం సెట్ అయింది. సో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళకి ఒక్కొక్క స్లాట్కి 3-4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఒక్కొక్క స్లాట్కి 3-4. అప్పుడు ఓపెనింగ్ తీసుకోండి. మీకు ఓపెనింగ్లో కేఎల్ రాహుల్ ఈజ్ దేర్, బెన్ డకెట్ ఈజ్ దేర్, ప్రథమ్ నిశాంక ఈజ్ దేర్, కరుణ్ నాయర్ ఇస్ దేర్, పృథ్వీ షా, అభిషేక్ పవర్. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఓపెనర్స్గా. అలాగే ప్రతి స్లాట్ ఇప్పుడు ఫారిన్ బౌలర్ తీసుకోండి. మిచెల్ స్టార్క్ ఆల్రెడీ ఉన్నాడు టీంలో. మిచెల్ స్టార్క్తో పాటు దుష్మంత్ షమీరా గతంలో ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఆల్రెడీ ఉన్నారు టీంలో. వీళ్ళకి ఎవరు ఆడారు? ఇప్పుడు ఎన్గిడి ఆడాడు, తర్వాత మీకు కైల్ జేమిసన్ ఆడాడు. 4 ఫారిన్ పేసర్స్ వాళ్ళకి ఆడారు. అలాగే మీకు ఫినిషర్గా మిల్లర్ ఉన్నాడు, ట్రిస్టన్ స్టబ్స్ ఉన్నాడు. అలాగే మీకు అశుతోష్ శర్మ, సమీర్ రిజ్వీ ఉన్నారు. సో ప్రతి రోల్కి వాళ్ళకి గోల్డెన్ ఆప్షన్స్. ఒకటే ప్రాబ్లం ఏంటంటే వాట్ వీ కాల్ ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెంటీ. అంటే ఎవరిని ఆడించాలి, ఎవరితో. ఇప్పుడు వాళ్ళు 11 సెలెక్ట్ చేయడం పెద్ద తలనొప్పి. ఇట్స్ గుడ్ హెడ్ ఏక్ టు హ్యావ్. బట్ ఆ 11లో ఎవరిని ఆడించాలి, ఎవరిని పక్కన పెట్టాలి. ఓపెనింగ్ ఎవరు చేయించాలి, డకెట్ చేయించాలా, అభిషేక్ పవర్ చేయించాలా, నిశాంకానా, ఎవరు అనేది సమస్య. కేఎల్ రాహుల్ ఐ థింక్ విల్ ఓపెన్, బట్ అతనితో పాటు ఎవరు ఓపెన్ చేస్తారు అనేది ఒక సమస్య. అలాగే మీకు ప్రతి స్లాట్కి కూడా ఫారిన్ బౌలర్స్లో స్టార్క్తో పాటు ఇంకో ఫారిన్ బౌలర్ని ఆడించుకోవాలి. ఈవెన్ ఇండియన్ పేసర్స్లో కూడా దే ఆల్రెడీ హ్యావ్ ఖలీల్, నటరాజన్ అండ్ వన్ మోర్ ముఖేష్. ముగ్గురు ఉన్నారు. ముగ్గురు ఇండియాకి ఆడిన వాళ్ళు. వాళ్ళకి తోడుగా ఇప్పుడు ఆకిబ్ నబీని తెచ్చుకున్నారు. పెద్ద అమౌంట్ 8 కోట్లు. మరి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిన ఇంటర్నేషనల్ బౌలర్స్ని ఆడించుకోవాలా, నబీని ఆడించుకోవాలి. ఒక్కరే స్టార్క్తో పాటు అట్ ద మోస్ట్ దే విల్ ప్లే 2 ఇండియన్ పేసర్స్. మరి అలాంటప్పుడు ఎవరిని ఆడించుకోవాలని అది కూడా ఒక సమస్య. అలాంటి ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెంటీ ఉంది. టీం బాగా సెట్ అయింది. టీంలో వాళ్ళు 11 కనుక కరెక్ట్గా చూజ్ చేసుకుంటే అది వాళ్ళు చేయాలి. వాళ్ళకి ఈసారి మంచి రిజల్ట్స్ రావచ్చు. వాళ్ళకి ఎల్యూడ్ చేస్తున్న టైటిల్ రావచ్చు. కనీసం ప్లే ఆఫ్స్కి వెళ్ళి, ప్లే ఆఫ్స్కి 3-4 సీజన్కి వెళ్ళట్లేదు అనుకుంటారు. ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి వాళ్ళకి అవకాశం దొరికే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో దిస్ టీమ్ ఈజ్ లుకింగ్ వెరీ వెరీ గుడ్, వెరీ గుడ్. మరి ముందు ఒకటి చెప్తాను. నేను ఆల్రెడీ ఓ పాట కదా అని ఒక ఛానల్ పెట్టాను కదా, మ్యూజిక్ ఛానల్, సినిమా పాటల ఛానల్. దానికి లాస్ట్ టైం నేను వీడియో పెట్టినప్పుడు 6 రోజుల క్రితం మీరందరూ నాకు బాగా కోఆపరేట్ చేశారు. మీరందరూ చేయడంతో ఏంటంటే ఆ వీడియో 20,000 దాటిపోయింది వ్యూస్. కొత్త ఛానల్ 20,000 వ్యూస్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మిగతా వీడియోస్ కొంత వ్యూ రాదు. కానీ లాస్ట్ టైం మీరు ఇచ్చిన ప్రోత్సాహంతో ఏంటంటే ఒకసారి మీరు చూడడం మొదలు పెడితే ఆ యూట్యూబ్ ఆల్గోరిథం బాగా క్యాచ్ అయ్యి మిగతా వాళ్ళు కూడా రికమెండ్ చేస్తారు. సో నేను ఆల్రెడీ కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టాను, లింక్ పెట్టాను, మీకు వచ్చే ఉంటుంది. మీరు నా డిస్క్రిప్షన్లో, మన టైటిల్ కింద, వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో కూడా ఛానల్ లింక్ పెట్టాను, కొత్త వీడియో లింక్. అది దాన్ని కొద్దిగా పుషప్ చేయండి. ఎందుకంటే ఆ ఛానల్ కూడా అదేదో నా సరదా కోసం, నా సంతోషం కోసం, మ్యూజిక్ మీద నాకున్న ప్రేమ కోసం చేస్తున్న ఛానల్. సో అక్కడ కూడా అప్పుడప్పుడు వీడియోలు పెడుతుంటాను. సో మీకు ఆ పాత పాటలు నచ్చినా నచ్చకపోయినా మీరు కూడా నేర్చుకోవచ్చు. మంచి మంచి పాటలు వేస్తున్నారు అక్కడ, మంచి పాటలు. అది మ్యూజిక్ అనే దానికి టైం కానీ లాంగ్వేజ్ కానీ ఎప్పుడు కూడా బ్యారియర్ కాదు. మీరు ఆ మంచి పాటలు మీరు కూడా విని మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. అండ్ అఫ్కోర్స్ మన ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి. చూసేవాళ్ళు ఎక్కువ, సబ్స్క్రిప్షన్ తగ్గుతున్నాయి. అన్నీ బాగున్నాయి కానీ సబ్స్క్రిప్షన్స్ చూసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు మాకు ఇస్తారు
కొత్త వీళ్ళు ఇంతమంది వచ్చాక సబ్స్క్రైబ్ చేయకపోతే అలా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే 173 దగ్గర ఉన్నాం. అంటే సెంచరీ సమీపిస్తుంటే, డబుల్ సెంచరీ సమీపిస్తుంటే అదొక టెన్షన్గా ప్లస్ అదొక తొందరగా రావాలని ఉంటుంది. సో మన ఛానల్ కూడా తొందరగా దాన్ని పుషప్ చేద్దాం. 2 lakh మార్క్ రీచ్ అయితే బాగుంటుంది. అప్పుడు మళ్ళీ మనం మీటప్ కూడా పెట్టుకుందాం, ఖచ్చితంగా పెట్టుకుందాం, మీటప్ కూడా పెట్టుకుందాం. సో దానికి మళ్ళీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హైప్ అనే ఒక కొత్త బటన్ కూడా వచ్చింది, హైప్ కూడా చేస్తున్నాడు. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు అవర్ థింగ్. సో 11 చేయడం చాలా కష్టంగా ఉంది వీళ్ళకి, ఢిల్లీ క్యాపిటల్స్. చూడండి, కేఎల్ రాహుల్ డకెట్ ఓపెన్ చేసి, డకెట్ని ఎందుకు నేను పెట్టానంటే డకెట్కు ఉన్న ఎబిలిటీ మనకు తెలుసు. అతను స్వీప్, రివర్స్ స్వీప్ ఎంత బాగా ఆడతాడు, అగ్రెసివ్గా స్టార్ట్ అందిస్తాడు. సో మనకి ఈ ఫార్మాట్లో మనం ఇంతవరకు అతను చూడలేదు. ఇంగ్లాండ్ కూడా ఈజ్ నాట్ ఎ రెగ్యులర్ ఇన్ దిస్ ఫార్మాట్. కానీ ఏంటంటే అతను 100లో అట్లా ఆడతాడు. ఇండియాలో గతంలో బాగా పర్ఫామ్ చేశాడు. గతంలో ఇండియాలో టెస్ట్ మ్యాచ్లు ఆడినప్పుడు బాగా పర్ఫామ్ చేశాడు. సో అతనికి స్పిన్ బాగా ఆడతాడు. కాబట్టి డకెట్ అండ్ రాహుల్ ఓపెన్ చేస్తే రాహుల్ కాస్త సాలిడ్గా ఆడతాడు, ఇతనేమో చాలా అగ్రెసివ్, అవుట్ అండ్ అవుట్ అగ్రెసివ్గా ఆడతాడు. వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగా కుదురుతుంది. సో వాళ్ళిద్దరూ ఓపెన్ చేస్తారు. ఫాలోడ్ బై నితీష్ రాణా అనేది తెచ్చుకున్నారు వాళ్ళు, ఢిల్లీ ప్లేయర్. అక్కడ ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లో కూడా బాగా తెలిసిన వాడు, లెఫ్ట్ హ్యాండర్. నితీష్ రాణా నెంబర్ 3లో ఆడొచ్చు, లేదంటే దే కెన్ ఆల్సో హ్యావ్ అభిషేక్ పర్ల్. ఎవరి ఫామ్లో ఉంటే నితీష్ రాణా టీంలో ట్రేడింగ్ ద్వారా తెచ్చుకున్నారు. అతను ఆడించాలని గ్యారంటీ రూల్ ఏం లేదు. నితీష్ రాణా, అభిషేక్ పర్ల్లో ఒకరిని ఆడించుకో. అభిషేక్ పర్ల్ హ్యాస్ డన్ వెల్ ఇన్ ద లాస్ట్ సీజన్ కంటే అంతకుముందు సీజన్ బాగా ఆడాడు. 4లో స్టబ్స్ ఈజ్ ద రైట్ హ్యాండ్. 5లో వాళ్ళ క్యాప్టెన్, అంటే ఇప్పుడు క్యాప్టెనో కాదో మనకు తెలియదు. ప్రస్తుతానికి అయితే అక్షర్ పటేల్ లాస్ట్ ఇయర్ క్యాప్టెన్ కాబట్టి ఇలా అక్షర్ పటేల్ నెంబర్ 5. అక్షర్ పటేల్ కెన్ బ్యాట్ ఎనీవేర్, అవినో ఎక్కడైనా ఆడగలడు, ఎక్కడైనా కూడా అతను రిజల్ట్స్ ఇస్తాడు. అండ్ 6లో మిల్లర్ అతనికి ఉన్న ఫినిషింగ్ క్రెడెన్షియల్స్. మిల్లర్ కాకపోతే దే హ్యావ్ ఆప్షన్స్, దే హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్. మిల్లర్ కాకపోతే మరొకరు. అండ్ 7లో అశుతోష్ రాణా ఈజ్ ఏ డెసిగ్నేటెడ్ ఫినిషర్. అతను ఎలాంటి బిగ్ హిట్స్ కొడతారో మనకు తెలుసు. సో లాస్ట్ ఇయర్ కూడా ఒక మ్యాచ్ చాలా బాగా ఆడి గెలిపించినట్టుగా ఉన్నాడు. సో అశుతోష్ రాణా / సమీర్ రిజ్వీ లాస్ట్ ఇయర్ కొన్ని మ్యాచ్లు ఆడాడు, దాంట్లో బాగా పర్ఫామ్ చేశాడు. సో అది ఆ పోటీ ఉంటుంది వీళ్ళకి. ఆ పోటీ ఏంటంటే సంబడి బ్రీదింగ్ డౌన్ యువర్ నెక్ ఉంటుంది. ప్రతి ప్లేయర్కి ఏంటంటే నేను బాగా ఆడకపోతే ఇంకొకరు ఇస్తారని ఒక చిన్న టెన్షన్ అయితే ఉంటుంది. 8లో విప్రాజ్ నిగమ్ బ్యాటింగ్ కూడా బాగా చేయగలరు. లాస్ట్ ఇయర్ కూడా మనం చూసాం. బౌలింగ్లో కూడా ఈజ్ అ వెరీ గుడ్ లెగ్ స్పిన్నర్. హీ హ్యాడ్ గుడ్ ఫిగర్స్ ఫర్ ఢిల్లీ తరఫున. ఎస్మాట్ సయద్ ముష్టాక్ అలీలో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఈజ్ వెరీ ఇండియా రాడార్లో కూడా ఉన్నాడు ఇతను. ఎందుకంటే మనకు లెగ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్ గతంలో ఎప్పుడు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్స్, లేకపోతే మనకి ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్స్ ఉన్నారు. కానీ ఐ వాంట్ దిస్ ఫెలో టు ప్లే ఫర్ ఢిల్లీ రెగ్యులర్లీ అండ్ కమ్ టు ఇండియన్ సైడ్. ఎందుకంటే లెగ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్ ఉంటే మనకి బోల్డ్ అంత డెప్త్ తీసుకొస్తారు. సో మంచి ఫ్యూచర్ ఉన్న ప్లేయర్. సో ఐ విల్ హ్యావ్ హిమ్ ఎట్ నెంబర్ 8. నెంబర్ 9లో మిచెల్ స్టార్క్, 10లో కుల్దీప్ యాదవ్, 11లో ఖలీల్, 12లో ఇంపాక్ట్ ప్లేయర్గా నటరాజన్. మీకు ఇక్కడ ఆకీబ్ కనబడదు. ఆకీబ్ కూడా మీరు ఖలీల్ కానీ నటరాజన్ ఒక్కరిలో ఒక ఆకీబ్ని ఆడించు. నటరాజన్ ఉంటే ఏంటంటే డెత్లో బాగా వేస్తాడు. సో ఖలీల్ ఆకీబ్లో ఒకరిని ఆడించుకుంటే సరిపోతుంది. ఖలీల్ అంటే ఆల్రెడీ మీకు స్టార్క్ ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఉన్నాడు, నటరాజన్ కూడా లెఫ్ట్ ఆర్మ్ కాబట్టి ఖలీల్ ప్లేస్లో ఆకీబ్ అనుకోవాలి. ఖలీల్ హ్యాస్ డన్ వెల్ ఫర్ దిస్ టీమ్. అతను ఎక్కడ ఆడినా కూడా ఐపీఎల్ ఈజ్ ఆల్వేస్ డన్ వెల్. మరి అదే ఇక్కడ వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆ 11ని ఎలా సెలెక్ట్ చేయాలి. మీరు చూడండి, ఓపెనర్లకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో నేను చెప్పాను. అలాగే మీకు మిడిల్ ఆర్డర్లో కరుణ్ నాయర్ ఉన్నాడు. ఇంకా మీకు నేను చెప్పిన పొరెల్ వాళ్ళతో పాటు రిజ్వీతో పాటు కరుణ్ నాయర్ ఉన్నాడు. అక్షర్కి రీప్లేస్మెంట్ అంటే ఎమర్జెన్సీ రీప్లేస్మెంట్ అజయ్ మండల్ అని ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్ ఉన్నాడు. మనం ఆల్రెడీ ఫాస్ట్ బౌలర్స్ చెప్పుకున్నాం, కైల్ జేమ్సన్, ఎన్గిడి, చమీరా, వీళ్ళందరూ కూడా వెరీ క్యాపబుల్ ప్లేయర్స్. అలాగే కుల్దీప్ కోసం త్రిపురాన విజయ్ అని మన ఆంధ్ర కురాడు ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్ ఉన్నాడు. అలాగే నటరాజన్కి ముఖేష్ ఉన్నాడు. సో చాలా వీళ్ళు కాకుండా సాహిల్ పరక్ అని చెప్పి ఒక యంగ్స్టర్, మహారాష్ట్రకి చెందిన అండర్ 19 ప్లేయర్, 18-year-old బ్యాటర్, టాప్ ఆర్డర్ బ్యాటర్ని ఒక అతను తీసుకున్నారు. ఆల్రెడీ వీళ్ళ దగ్గర మాధవ్ తివారీని ఒక సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ కూడా ఉన్నాడు. సో ఈ టీంలో మీకు చాలా వరకు వీళ్ళు ఎక్కువ అంటే అకీబ్ నబీని తీసుకున్నారు, ఒక అండర్ 19 ప్లేయర్ని తీసుకున్నారు. మిగతా టీమ్స్ అన్నీ కూడా అన్క్యాప్డ్ యంగ్స్టర్స్ కోసం చాలా ఎక్కువగా ట్రై చేసి వాళ్ళ కోసం ఎక్కువ డబ్బులు. వీళ్ళు అలా కాదు, వీళ్ళేంటే ఫారిన్ ప్లేయర్స్ అందరూ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళని తీసుకున్నారు. వాళ్ళకి ఆల్రెడీ టీంలో కొంతమంది యంగ్స్టర్స్ ఉన్నారు కాబట్టి, పొరెల్ లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి, రిజ్వీ ఉన్నాడు, అశుతోష్ ఉన్నాడు. సో దే డిడ్ నాట్ అవుట్ అండ్ అవుట్ వెంట్ ఫర్ ది యంగ్స్టర్స్ కోసం వెళ్ళకుండా వాళ్ళు చాలా బాగా వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైతే ఫస్ట్ రౌండ్లోనే మిల్లర్ అండ్ మరొకరెవరు డకెట్ని వాళ్ళు బేస్ ప్రైస్లో తీసుకునేసరికి వాళ్ళ దగ్గర డబ్బులు బాగా ఉండిపోయినాయి. దానివల్ల దే కుడ్ గో ఆల్ అవుట్ ఫర్ ఆకీబ్ నబీ. సో వాళ్ళకి ఆ టీం బాగా సెట్ అయ్యింది. వాళ్ళకి బోల్డెన్ ఆప్షన్స్ ఉన్నాయి,
చాలా ఆప్షన్స్ పెట్టుకుని వాళ్ళు ముందుకెళ్ళే ఒక పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎటు వచ్చి ఏంటంటే ఎవరిని సెలెక్ట్ చేయాలి, హేమంగ్ బదాని కానీ వేణుగోపాలరావు కానీ ఆ టీమ్ థింక్ ట్యాంక్కి ఇది ఒక పెద్ద ఛాలెంజ్, చాలా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే అంత ఇండియన్ సపోర్ట్ స్టాఫ్ ఉన్నారు, అది కూడా మనం మెచ్చుకోవాల్సిన విషయం దగ్గర. సో ఆ ఛాలెంజ్ ఏంటంటే వీళ్ళల్లో ఎవరిని ఆడించాలి, ఎవరిని పక్కన పెట్టాలి. 11లో ఫస్ట్ మీరు స్టార్టింగ్ 11 ఒకటి తీసుకొని దాన్ని వీలైనంత వరకు దానికే స్టిక్ ఆన్ అయ్యే పరిస్థితి ఉంటేనే, ఎందుకంటే ముంబై చెన్నై అలాగే చేస్తారు. అలా చేసి చాపింగ్ అండ్ చేంజింగ్ చేయకుండా మీరు స్టార్టింగ్లోనే ఒక ప్రాపర్ 11 అరైవ్ కాగలిగితే ఢిల్లీ క్యాపిటల్స్ ఈజ్ ద టీమ్ టు వాచ్ దిస్ టైం. చాలా చాలా, ఎందుకంటే రాహుల్ కన్సిస్టెంట్గా ఆడతాడు, అక్షర్ ఆల్వేస్ డెలివర్స్, మిచెల్ స్టార్క్ ఎంత ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇస్తాడో మనకు తెలుసు. ఖలీల్ కానీ వాళ్ళ స్పిన్ బౌలింగ్ విషయానికి వస్తే కుల్దీప్, నిగమ్ అండ్ అక్షర్, దే ప్రాబ్లీ హ్యావ్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్పిన్ బౌలింగ్. ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, ఒక లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్, ఒక రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ ఉన్న టీం అది. సో స్పిన్ బౌలింగ్లో వాళ్ళకున్న టాలెంట్ కానీ, తర్వాత వాళ్ళ స్టప్స్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంది టీం. బట్ దే హ్యావ్ టు సెలెక్ట్ రైట్ కాంబినేషన్, అది నా అభిప్రాయం. మరి ఏది బెస్ట్ 11 ఉంటుందో, మీరు కూడా వీళ్ళ ఢిల్లీ ఫ్యాన్స్ చాలామంది ఉన్నట్టున్నారు మన దాంట్లో, ఏది బెస్ట్ 11 మీరు అనుకుంటారు కామెంట్స్లో